సైబర్ నేరగాళ్ళు మామూలుగా అమాయకమైనటువంటి ప్రజల్ని చదువుకొని వాళ్ళని మోసం చేస్తుంటారు. చాలా వరకు పెద్ద పెద్ద స్కాములు మనం చూస్తుంటాం. కానీ ఏకంగా సిబిఐ మాజీ డైరెక్టర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారి భార్యకే దాదాపు 2.58 కోట్ల రూపాయల టొకార పెట్టినటువంటి ఘటన సంచలనం సృష్టించిందని మాత్రం చెప్పొచ్చు. మామూలుగా చిన్న చిన్న వాళ్ళు మోసపోతుంటారు, ఏం తెలియనటువంటి అమాయకులు మోసపోతారు. కానీ ఇంత సమాజం పట్ల అవగాహన ఉండి నిజంగా పాపం చూడాలంటే జేడి లక్ష్మీనారాయణ అనేటటువంటి ఒక ఆఫీసర్ అత్యంత నిజాయితీపరుడుగా ఆయనకు కొంత సమాజం మీద అవగాహన ఉండడంతో పాటు బాధ్యతాయుతంగా కూడా ఉండే వ్యక్తిగా చాలామంది అనుకుంటారు. కానీ అటువంటి వ్యక్తుల నుండి కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా సైబర్ నేరగాళ్ళు వదలలేదంటే ఏ రకంగా ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, సైబర్ నేరగాళ్ళు ఏ రకంగా పెట్టరేగిపోతున్నారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. దయచేసి మన దేశంలో ఈ బెట్టింగ్ యాప్స్ కానీ, సైబర్ నేరగాళ్ళు కానీ, ఈ ముఖ్యంగా ఇంటర్నెట్ ఎంత వాడకం ఎక్కువైతుందో మోసాలు కూడా రోజు రోజుకు ఆ రకంగా పెరిగిపోతున్నాయి. అది వాట్సాప్లలో కావచ్చు, ఇన్షాట్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఇలా రకరకాల యాప్స్లలో యాడ్స్ ఇచ్చి అమాయకమైనటువంటి ప్రజలకు ఎరవేస్తున్నారు. ముఖ్యంగా ఈ స్కామ్ మొత్తం జరుగుతుంది ఎక్కడ అంటే పంజాబ్, నోయిడా, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మూట ఈ ప్రాంతాలనే అడ్డాగా చేసుకొని ముఖ్యంగా దక్షిణ భారతదేశం మీద పడి వాళ్ళు మొత్తం దోసుకునే ప్రయత్నం చేస్తుంటారు. మరి ఇంత అవగాహన ఉండి రోజు ఇంత యాక్టివ్గా ఉండేటటువంటి వాళ్ళు కూడా ఇన్ని కోట్ల రూపాయలు మోసానికి గురైనరంటే అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు. చూడండి, జేడి లక్ష్మీనారాయణ భార్యకు టొకారా 2.58 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్ళు. స్టాక్ మార్కెట్ చిట్కాల పేరిట మోసం. స్టాక్ మార్కెట్ పేరు మీద చిట్కాలు ఇస్తామని చెప్పి రూపాయి పెడితే 500 రూపాయలు వస్తాయని చెప్పి 5 రెట్లు ఎక్కువ అవుతుంది అని చెప్పి రూపాయికి 5 రూపాయలు ఇట్లా నమ్మబలికి పాపం మేడం కూడా వాళ్ళు చెప్పంగానే మోసపోయినట్లున్నది. సార్ నిజాయితీ పరుడు, మరి ఎంత కష్టపడి సంపాదించిండో 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు. మేడం కూడా మరి సార్కు తెలిసి చేసిందా తెలియక చేసిందా తెలియదు. మేడం దగ్గర ఉన్నది అదేవిధంగా సార్కు సంబంధించినటువంటి మొత్తం బంగారం కుదబెట్టి పెట్టుబడులు పెట్టిందంట. అనవసరంగా ఈజీ మనీ వస్తుంది అంటే ఈ పెట్టుబడి పెట్టేటోళ్ళది కూడా తప్పే, అది ఎవరైనా కావచ్చు. ఎందుకంటే రూపాయికి 5 రూపాయలు ఎట్లు ఇస్తాడు? అరే పొదరసానం కష్టం చేస్తేనే 200-300 రావు, అటువంటిది ఇట్లా ఫ్రీగా 1 కోటి రూపాయలు పెడితే 5 కోట్లు వస్తాయంటే ఇక మరి ఎట్లా నమ్మాలో అర్థమయ్యే పరిస్థితి కూడా లేదు. మరి మేడం చదువుకున్నదా లేదా, చదువు వస్తుందా లేదా కూడా కొంత తెలియాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఉన్నతమైనటువంటి పోస్టులు ఇటువంటివన్నీ చూసిండు మా లక్ష్మీనారాయణ సారు. వాళ్ళ ఇంట్లో జరగడం మాత్రం చాలా బాధాకరం. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి, మాజీ ఐపీఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చిట్కాల పేరిట ఎరవేసిన సైబర్ నేరగాళ్లు ఆమె నుంచి ఏకంగా 2.58 కోట్లు కొట్టేశారు. ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ వాట్సాప్కు 2025 నవంబర్ చివరి వారంలో గుర్తు తెలియని నంబర్ నుంచి ఓ సందేశం వచ్చింది. తాము సూచించిన విధంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలో అధిక లాభాలు చూస్తారని. ఆ సందేశం సారాంశం. దానిని నమ్మిన ఊర్మిళ తనకు ట్రేడింగ్ పై అవగాహన లేకపోవడంతో సైబర్ నేరగాళ్లు సూచించిన స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్చేంజ్ 20 అనే వాట్సాప్ గ్రూప్లో తన భర్త వివి లక్ష్మీనారాయణ నంబర్ను నవంబర్ 29న యాడ్ చేయించారు. గ్రూప్లో చేరిన కాసేపటికే దినేష్ సింగ్ అనే వ్యక్తి ఆమెతో మాట్లాడాడు. తనని తాను ట్రేడింగ్ శిక్షకుడిగా పరిచయం చేసుకున్న దినేష్ సింగ్ తాను ఐఐటి ముంబై గ్రాడ్యుయేట్నని. ముఖ్యంగా చూడండి మిత్రులారా, ఈ సింగులు వాళ్ళు వీళ్ళ పేరు మీద ఈ వాట్సాప్ కాల్ కానీ ఇంకోటి వస్తే నమ్మకండి. చూడండి, వాడు ఐఐటి ముంబై గ్రాడ్యుయేట్నని, అమెరికాలో పిహెచ్డి చేశానని చెప్పాడు. తాను రాసిన స్టాక్ మార్కెట్ ట్రెజర్ హంటింగ్ సీక్రెట్స్ అనే పుస్తకాన్ని అతి త్వరలో మార్కెట్లోకి తీసుకొస్తున్నానని నమ్మించాడు. తన మాటలతో మాయ చేసిన దినేష్ సింగ్ వాట్సాప్ గ్రూప్లోని సభ్యులకు ట్రేడింగ్ పై శిక్షణ తరగతులు నిర్వహిస్తూనే పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని స్టాక్ సిఫారసులు చేసేవాడు.
వాటిలో పెట్టుబడులు పెట్టిన వారు లాభాలు పొందారని ఆ వివరాలంటూ కొన్ని స్క్రీన్ షాట్స్ గ్రూపుల్లో పోస్ట్ చేసేవాడు ఆయా స్టాక్స్తో పెట్టుబడి పెడితే మీరు 500% లాభాలు పొందుతారని చెప్పేవాడు. 500% అంట, అంటే రూపాయికి 500 రూపాయలు. వాహ్. మరోపక్క దినేష్ సింగ్ శిష్యురాలినంటూ ప్రియాసకి అనే మహిళ దినేష్ సింగ్ చిట్కాలను బలపరిచేలా వాట్సాప్ గ్రూప్లో పోస్టులు పెట్టేది. అయితే సామాజిక పెట్టుబడులు పెట్టాలని, అలా చేస్తే 5 నుంచి 6 వారాల్లో 500% లాభాలు వస్తాయని దినేష్ సింగ్ గ్రూపులోని సభ్యులను ప్రోత్సహించేవాడు. ఇట్లా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులే ఒకరు వాళ్ళే బలపరుస్తుంటారు. ఇత మట్కాట్ ఉంటా చూడు, అక్కడక్కడ జాతరలలో సంతలలో మట్కాట్ ఆడుతుంటారు, వాళ్ళే ఆడుతుంటారు, వాళ్ళకే పైసలు వస్తున్నట్లు అందరిని నమ్మించి అమాయకమైనటువంటి ప్రజల నెత్తిమిన టోపీ పెడుతుంటారు. అట్లా వీళ్ళు కూడా, ఈ దొంగలు కూడా లాభాలు చూస్తారని దినేష్ సింగ్ గ్రూప్లోని సభ్యులను ప్రోత్సహించేవాడు. సెబీ గుర్తింపు పొందిన మొకిన్లీ అనే సంస్థ ద్వారా బ్రోకరేజ్ సేవలు పొందుతామని నమ్మించాడు. ఇందుకు సంబంధించి కొన్ని నకిలీ పత్రాలు పంపాడు. దినేష్ మూటను నమ్మిన బాధితురాలు యాపిల్ యాప్ స్టోర్ నుంచి MCKI EY CM అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని అందులో ట్రేడింగ్ ఖాతా తెరిచారు. దినేష్ సింగ్ చేసిన మాయ నమ్మి డిసెంబర్ 24 నుండి జనవరి 5 మధ్య 19 విడతలుగా మొత్తం 2.58 కోట్లను ట్రేడింగ్ ఖాతాకు బదిలీ చేశారు. ఇందుకోసం తనతో పాటు తన భర్త వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం కూడా తీసుకున్నారు. ట్రేడింగ్ ఖాతాలో పెట్టుబడులకు సంబంధించిన లాభాలు కనిపిస్తున్న విత్డ్రా ఆప్షన్ లేకపోవడం, మరింత డబ్బు పెట్టుబడి పెట్టకపోతే ఇప్పటి వరకు పెట్టిన డబ్బు పోతుందంటూ బెదిరించడంతో మోసపోయామని ఆమె గుర్తించారు. వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. సైబర్ నేరగాళ్ల మ్యూల్ ఖాతాలకు డబ్బును పంపించారని వాటిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కేసులని, కొన్ని కోట్ల రూపాయల అవినీతికి సంబంధించినటువంటి కేసులని కూడా ఛేదించినటువంటి ఘనత జేడి లక్ష్మీనారాయణ సార్కు దక్కుతుంది. అది గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి ఓబులాపురం మైనింగ్ కేసు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కేసులు కావచ్చు, అదే ఇట్లా దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద కేసులను ఛేదించినటువంటి రికార్డు ఉన్నటువంటి IPS ఆఫీసర్కు కుటుంబంలోనే ఈ రకంగా జరగడం చాలా దురదృష్టకరం. ఏది ఏమైనా ఈ సైబర్ నేరగాళ్ళను నమ్మకండి. ఎవరైనా సైబర్ నేరగాళ్ళు ఆఫర్ల పేరు మీద రూపాయి పెడితే 10 రూపాయలు వస్తాయనేటటువంటి పేరు మీద ఎవరినైనా మోసం చేయాలని చూస్తే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి. అదేవిధంగా పోలీసులకు సమాచారం ఇవ్వండి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఖచ్చితంగా మనం పౌరులుగా ఈజీ మనకి ఎవరు ఆశపడకండి. పుణ్యానికి వచ్చింది పుణ్యానికి పోతుంది, కష్టపడి వస్తేనే కష్టపడి ఉంటుంది. కాబట్టి ఇట్లా ఈజీ మనకి ఆశపడి ఏదో నురుగునాకనికే పోతే గురిగి వలిగిపోయిన పరిస్థితి తెచ్చుకోకండి. దయచేసి సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. చూస్తూనే ఉండండి SN TV.